బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. యంగ్ జనరేషన్ తో పోటీ పడాలంటే అంత ఈజీ కాదని ఫిక్స్ అయిన చిరు కథల ఎంపిక నుండి మేక్ ఓవర్ వరకు ప్రతి విషయంలోనూ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాకి మరో సినిమాకి ఏమాత్రం సంబంధం లేని జాన్రాస్ ట్రై చేయడంతో పాటు లుక్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండానే ప్రయోగాలకు రెడీ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భోళా శంకర్ నిరాశపరిచిన నెక్స్ట్ యంగ్ డైరెక్టర్ తో ఫ్యాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న విశ్వంభర సినిమాలో మరొకసారి జగదేక వీరుడుగా కనిపించబోతున్నారు. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ డిఫరెంట్ మూవీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు చిరు. దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమాలో తన కెరియర్ లో ఇంతవరకు చేయనంత వైలెంట్ రోల్ లో కనిపించబోతున్నారు చిరు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు ఒక సినిమా చేస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారట. మంచి ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు సినిమా అన్న న్యూస్ వైరల్ కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇలా ఒక్కో సినిమాని ఒక్కో జాన్రాలో ట్రై చేస్తూ యంగ్ హీరోలకి ఛాన్సులు విసురుతున్నారు మెగాస్టార్. చిరు స్పీడ్ చూసి ఆయనతో ప్రయోగాలు చేసేందుకు మరికొంతమంది దర్శకులు కూడా రెడీ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ బిజీ కారణంగా సినిమాల్ని పక్కన పెట్టేసిన పవర్ స్టార్ నెమ్మదిగా షూటింగ్స్ కి కూడా టైం ఇస్తున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ షురూ అయింది. త్వరలో ఓజీ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అనే న్యూస్ గట్టిగా ట్రెండ్ అయింది. కానీ లేటెస్ట్ అప్డేట్స్ తో ఈ విషయంలో డౌట్స్ రైజ్ అవుతున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్. పవన్ తిరిగి సెట్లో అడుగుపెట్టడంతో మిగతా సినిమాల విషయంలో కూడా పాజిటివ్ సైన్స్ కనిపించాయి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ క్రైమ్ డ్రామా ఓజీ కూడా రీస్టార్ట్ అయింది. షూటింగ్ షురూ అయిందన్న అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయాయి. జస్ట్ 1 మంత్ లో షూటింగ్ పూర్తి చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నాయి. రీసెంట్ గా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చిన అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. పవన్ పొలిటికల్ వేదికల మీద ఉన్నప్పుడు ఓజీ ఓజీ అని అరుస్తూ ఇబ్బంది పెట్టడం సరికాదంటూ ప్రకటన విడుదల చేసిన మేకర్స్ ఈ 2025లోనే ఓజీ ఆడియన్స్ ముందుకొస్తుందని ఆశిస్తున్నామంటూ కమెంట్ చేశారు. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని ఫీల్ అవుతున్న టైంలో రిలీజ్ విషయంలో నిర్మాణ సంస్థే అనుమానం వ్యక్తం చేయడంతో ఒకంత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. హరిహర వీరమల్లు తరువాత మరో సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఆడియన్స్. టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త సక్సెస్ ఫార్ములాని కనిపెట్టారు మేకర్స్. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్ అయిన పాన్ ఇండియా సినిమాల విషయంలో ఓ సిమిలారిటీ కనిపిస్తోంది. ఆ సిమిలారిటీనే సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తోంది. ఇంతకీ ఏంటా సిమిలారిటీ? వాచ్ ఇట్. 2024లో పెద్దగా అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చి బిగ్ సక్సెస్ సాధించిన సినిమా కా. కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించి నటించిన ఈ సినిమా ముందు రీజనల్ గానే రిలీజ్ అయింది. కానీ ఆ తరువాత అదర్ లాంగ్వేజెస్ లో కూడా భారీ రిలీజ్ చేశారు. ఈ మూవీ సక్సెస్ లో జాతర సీక్వెన్స్ కీ రోల్ ప్లే చేసింది. ఆ సీక్వెన్స్ లో వచ్చే పాట కూడా మంచి హిట్ అయింది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాలో కూడా ఒక జాతర ఎపిసోడ్ ఉంది. ఈ లెంతీ ఎపిసోడ్ లో ఓ పాటతో పాటు ఫైట్ ని కూడా ప్లాన్ చేశారు మేకర్స్. ఆ 2 సీన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర సక్సెస్ లో జాతర బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఆయుధ పూజ సాంగ్ కీ రోల్ ప్లే చేసింది. ఇక ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పుష్ప 2లోనూ జాతర ఎపిసోడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్ ని మోస్ట్ ప్రెస్టీజియస్ గా తీసుకున్న పుష్ప 2 టీం గ్రాండ్ గా ప్లాన్ చేసింది. 2 పాటలు ఒక యాక్షన్ ఎపిసోడ్ ని జాతర బ్యాక్ డ్రాప్ లోనే డిజైన్ చేసింది. ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకొచ్చాక కూడా అదే మూడ్ లో ఉండిపోయేంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్. తొలి సినిమాతోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తో వెండితెరకి పరిచయమైన ఈ భామ తరువాత ఆ రేంజ్ లో స్పీడ్ చూపించలేకపోయినా నెమ్మదిగా నేషనల్ మార్కెట్ లో ఫామ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ.
కేజీఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీనిధి శెట్టి. తొలి సినిమాతోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ తర్వాత ఆ రేంజ్ లో అవకాశాలు సాధించలేకపోయారు. రెండో సినిమానే కోబ్రా మూవీలో విక్రమ్ సరసన నటించే అవకాశం దక్కినా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తర్వాత అవకాశాలు రాలేదు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బిజీ అవుతున్నారు శ్రీనిధి. ప్రెజెంట్ తెలుగులో ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటిస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా హిట్ 3తో పాటు యంగ్ సెన్సేషన్ సిద్ధు జొన్నలగడ్డతోనూ కనిపించబోతున్నారు. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేశారు ఈ బ్యూటీ. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీనిధి శెట్టి. తొలి భాగంలో తమన్నా చేసిన తరహా లెంతీ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఈ ప్రాజెక్ట్స్ అయినా శ్రీనిధి కెరియర్ ను గాడిలో పెడతాయేమో చూడాలి. సినీ ఇండస్ట్రీలో వివాదాలు చాలా కామన్. ముఖ్యంగా ఓకే అయిన ప్రాజెక్ట్స్ ఆగిపోతే ఆ యూనిట్ మధ్య చాలా గ్యాప్ కనిపిస్తుంది. కానీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మాత్రం ఈ ఆలోచన తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. సూర్యతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు దర్శకులు. అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన వనాంగన్ సినిమాను సూర్య చేయాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్లో సూర్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అరుణ్ విజయ్ హీరోగా సినిమాను పూర్తి చేశారు. ఇంత జరిగినా సూర్యతో తన రిలేషన్ అలాగే ఉందంటున్నారు బాలా. ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు బాలా. శివపుత్రుడు తర్వాత మా కాంబో కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని, ఖచ్చితంగా సూర్యతో సినిమా చేస్తారని అభిమానులకు మాట కూడా ఇచ్చారు. సూర్యతో ఆకాశం నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సుధా కొంగర రీసెంట్ గా ఆయనతో మరో మూవీని అనౌన్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకున్నారు. ప్రెజెంట్ శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమా చేస్తున్నారు సుధా. అయినా సూర్యతో తన రిలేషన్ లో ఏమాత్రం మార్పు లేదని పదే పదే చెప్తున్నారు ఈ లేడీ డైరెక్టర్. వాడివాసల్ విషయంలో వెట్రిమారన్ సూర్య మధ్య కూడా గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. సూర్య సరైన టైంకి డేట్స్ ఇచ్చి ఉంటే వాడివాసల్ ఈ పాటికి రిలీజ్ అయి ఉండేదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఈ విషయంలో వెట్రిమారన్ మాత్రం ఎప్పుడూ నెగిటివ్ కామెంట్ చేయలేదు. త్వరలో సూర్య సినిమాను పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2024 క్లైమాక్స్ కొచ్చేసింది. ఈ ఏడాది టాలీవుడ్ స్క్రీన్ కి మిక్స్డ్ రిజల్ట్సే వచ్చాయి. భారీ విజయాలతో పాటు అదే స్థాయిలో డిజాస్టర్లు పలకరించాయి. కనీసం ముగింపైనా కాస్త ఆశాజనకంగా ఉంటుందేమో అనుకుంటే లాస్ట్ వీక్స్ కూడా నిరాశపరిచాయి. పుష్ప 2 తర్వాత తెలుగు తెర మీద ఒక్క హిట్ సినిమా కూడా కనిపించలేదు. డిసెంబర్ తొలి వారంలోనే పుష్ప 2 రిలీజ్ కావడంతో ఆ తరువాత 2 వారాల పాటు మరో సినిమాను రిలీజ్ చేయడానికి భయపడ్డారు మేకర్స్. దీంతో కాస్త బస్ క్రియేట్ చేసే సినిమాలేవి పుష్ప 2 దరిదాపుల్లో కూడా రిలీజ్ కాలేదు. మిడ్ డిసెంబర్లో ప్రణయ గోదారి, ఫియర్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోయాయి. 3వ వారంలో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరపైకొచ్చాయి. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బచ్చలమల్లి సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ కనిపించాయి. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఆ సినిమా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. రీసెంట్ గా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ లీడ్ రోల్స్ లో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కూడా కాస్త సందడి చేసింది. కానీ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. ఆ సినిమా తరువాత కాస్త చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. లాస్ట్ వీక్లో డ్రింకర్ సాయి, ఎర్రచీర, పతంగ్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా అసలు అలాంటి సినిమాలు థియేటర్స్లోకొచ్చిన సందడే కనిపించలేదు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసూయు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.